మీకు ఇలాంటి చిట్కాలు ఎంతో అవసరం ఉంటాయి. ఒక చిన్న కథ చెప్తాను ఫస్ట్. ఒక ఊర్లో అంటే ఒక రాజ్యంలో ఒక ధాన్యము అమ్ముకునే వ్యాపారస్తుడు ఉంటాడు. ఆయన ఏంటి బియ్యం అమ్ముతూ ఉంటాడు, అంటే రైస్. సో ఆయన ఏం చేస్తారంటే ఒకసారి రాజు దగ్గరికి వెళ్ళేసి, నేను ఇప్పుడు కేజీ 10 రూపాయలకు నేను అమ్ముతున్నాను, నాకు ఈ రేటు గిట్టుబాటు కావడం లేదు, దీన్ని నేను 15 రూపాయలకు పెంచాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆయన భయపడుతూ అడుగుతాడు, రాజుగారు ఏమన్నా శిక్ష వేస్తారేమో, ఎందుకంటే రేటు పెంచుతున్నాం కదా, ప్రజలకు ఇబ్బంది అవుతుందని. రాజు ఏం చెప్తాడంటే, వద్దొద్దు 15 వద్దు, నువ్వు దాన్ని 30 రూపాయలు చేయి అని అంటాడు. అదేంటి మీరు 30 రూపాయలు చేయమంటున్నారు, ఆహాకారాలు చేస్తారు, గోల అవుతుంది, పెద్ద ఇబ్బంది అవుతుంది, ప్రజలందరూ దీన్ని ఖండిస్తారు అని అంటే, నేను చూసుకుంటాను, మీరు రేటు అది పెట్టించండి అని అంటాడు. సరే అని అక్కడికి వెళ్ళాక వ్యాపారస్తులందరికీ కూడా ఇప్పటి నుంచి ధాన్యము మనం ఏ రేటుకి అమ్మాలి అనేది వాళ్ళు చెప్పి అందరికి కూడా 30 రూపాయలు ధాన్యం అనగానే వాళ్ళు ఏంటి నిన్నటి వరకు 10 రూపాయలు దొరికే ధాన్యం ఇప్పుడు 30 రూపాయలా, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి అందరూ గోల చేసి అందరూ వ్యాపారస్తులను తీసుకొని రాజు దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ పంచాయతీ మొదలవుతుంది అన్నట్టు, కంప్లైంట్ అన్నట్టు. ఏంటి కంప్లైంట్ అని అంటే, వీళ్ళు నిన్నటి వరకు 10 రూపాయలు అమ్మే బియ్యాన్ని ఈరోజు నుంచి 30 రూపాయలు అమ్ముతున్నారు, ఇది చాలా అన్యాయం అంటానే అప్పుడు వెంటనే ఆ రాజు వ్యాపారస్తులను పిలుస్తారు. ఏంటి 10 రూపాయల బియ్యాన్ని మీరు 30 రూపాయలు చేసి అమ్ముతున్నారా, నా ప్రజలను మీరు ఖాళీ కడుపులతో కడుపు మార్చాలనుకుంటున్నారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పేసి 20 రూపాయలు ఇప్పటి నుంచి 20 రూపాయలకు మాత్రమే అమ్మండి, 30 రూపాయలు అమ్మడానికి వీల్లేదు అని అంటారు. ఏం చెప్తాడు, 20 రూపాయలు మాత్రమే మీరు అమ్మాలి అని చెప్పేస్తాడు. సో అప్పుడు ప్రజలందరూ అబ్బా 30 రూపాయల నుంచి 20 రూపాయలకు తగ్గింది అని వాళ్ళు సంతోషపడి వెళ్తారు. తర్వాత వ్యాపారస్తులందరికీ అదేంటి రాజుగారు మీరు ఇట్లా చెప్పేశారని అడుగుతానే అదే చెప్తాడన్నట్టు. ఎప్పటికి కూడా రేట్లు పెంచి తగ్గించడం అనేది ఒక సైకాలజీ ఎఫెక్ట్ అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే వ్యాపారస్తులకు వాళ్ళకు ఆదాయము దొరికింది, వ్యాపారస్తులు హ్యాపీ, రేటు 30 బదులు కొంచెమే పెరిగింది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు హ్యాపీ, చెడ్డ పేరు రాలేదు కాబట్టి రాజు హ్యాపీ, అందరూ కూడా అక్కడ హ్యాపీగా ఉన్నారన్నట్టు. సో ఇలాగే మనల్ని ఊదరించే ఆఫర్లు ఇలాగే ఉంటాయి. అక్కడ 10 రూపాయల వస్తువును 50% ఆఫ్ అని చెప్పేసి వాళ్ళు 100 రూపాయలు పెంచేసి 50 రూపీస్ 50 కానీ 60 తగ్గించేసి మళ్ళీ 40 రూపీస్కి మీరు చేతికి ఇస్తానే మనం ఆహాహా అని మనకు చూడండి 100 రూపాయల వస్తువు 4 రూపాయలు దొరికిందని మనం సంబరపడిపోతూ ఉంటాం అన్నట్టు. ఇది ఒక సైకలాజికల్ గేమ్ అన్నట్లు. ఇది జనరల్గా అన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలానే చెప్తూ ఉంటాయి. అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే రేటు పెంచడం, మన కోసమని ఆఫర్గా పెట్టి తగ్గించేసేయడము అనేది చేస్తుంటుంది. దీంతో ఏంటంటే హ్యూమన్ సైకాలజీ, ఎస్పెషల్లీ మన ఇండియన్ దాని సైకాలజీ ఏంటంటే పర్సంటేజ్ రిబేట్ కావాలి మనకి ఎప్పటికీ. కాబట్టి మనకు బేరం చేయడం అనేది ఉంది, బేరం చేయకుండా ఏది జరగదు ఇక్కడ. సో కాబట్టి వాళ్ళు బేరం చేస్తారు, 100 రూపాయలు అనగానే 50 రూపాయలు అడుగుతున్నాం. ఇది మనకు కామన్. ఇది మీరు ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు చూడండి, ఇది ఎంత అని అడుగుతారు, 100 రూపాయలు అంటే 50కి ఇస్తావా అని మొదలు పెడతారు, అది మధ్యలో 60-70 దగ్గర సెట్ అయిపోతుంది అన్నట్టు. సో అలాంటి మెంటాలిటీ ఉన్న చోట కంపల్సరీ ఇలాంటి ఆఫర్స్ ఉంటేనే మనకు నడవడం అనేది ఉంటుంది. సో ఎటువంటి రిపేట్ పెట్టినా మీరు క్వాలిటీ వస్తువుని చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్వాలిటీ ఆ రేటుకు తగ్గకపోతే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ హక్కు ఎప్పటికి కూడా వినియోగదారుడికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఎప్పటికి కూడా సడన్గా వినియోగదారుడికి ప్రైజెస్ హైక్ అనేది ఉండరాదు, కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇదొకటి. ఇదే ఉదాహరణ ఇంకోటి కూడా మీకు చెప్తాను. జియో అందరికీ తెలిసిందే, 1 సంవత్సరంకి పైగా అందరికి కూడా జియో సిమ్ ఫ్రీగా ఇచ్చి ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చారు, అన్లిమిటెడ్. అది కూడా అంటే అప్పుడు నాకు బాగా గుర్తుంది, అంతకుముందు నేను బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ వాడేవాడిని. 1 GB గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే డైలీ 1 GB వస్తుందో ఆ 1 GB కోసం నేను 500 రూపాయలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. 1 GBకి 500. మీరు నెలలో మీరు ఒక 10 GB వాడారనంటే మీ బిల్లు 5000 వస్తుంది. అలాగే బిఎస్ఎన్ఎల్ బిల్లు కూడా 2000, 3000 వచ్చేది బిల్లు, ఇంతే ఇంటర్నెట్కి. సో దాన్ని ఏం చేశారు అని అంటే భూమి మీదకి తీసుకొచ్చేసారు. అసలు వండరు. కాబట్టి అలా అందరినీ చేశాక అక్కడ ఏం జరిగింది అని అంటే దీన్ని గోస్ట్ మార్కెటింగ్ అంటారు. మార్కెట్ మీద పడిపోతాడనంటే మన ఎదురుగా కాంపిటేటర్ను లేకుండా చేయడం, దీన్ని కాంపిటేటర్ కిల్లింగ్ మార్కెట్ అని కూడా అంటారు. అంటే కాంపిటేటర్ అంటే ఎదుటి ఉండకూడదు ఎవరు కూడా. ఇది మోదీ స్టైల్ అన్నట్టు. మోదీ కూడా అంతే, తనకి ఎవరు నిలబడినవాడు అసలు ఎవరిని కూడా, అంత చాతుర్యత అనేది ప్రదర్శిస్తారు. సో కాంపిటేటర్ అనేదే లేకుండా పోయారు, కేవలం 2 నిలబడారు. అప్పుడు బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ది కాబట్టి నిలబడగలిగింది,
తర్వాత కొన్ని ఇది భారతీ ఎయిర్టెల్, ఆయనకు అప్పటికే డబ్బు విపరీతంగా అందరికన్నా డబ్బు సంపాదించారు టెలికాం రంగంలోనంటే ఎయిర్టెల్, భారతీ టెలికాం అంత డబ్బు సంపాదించారు కాబట్టి నిలదొక్కుకోగలిగారు. మిగతా అందరూ కలిసి కొన్ని ఏకమయ్యారు. చిన్న చిన్నవి వడాఫోను, తర్వాత హచ్, ఇలా చిన్న చిన్నవి టాటా డొకోమో అవి ఏవైతే ఉన్నాయి కదా అవన్నీ కలిపి ఇంకొకటి చేశారు. రిలయన్స్ టెలికాం అని అనిల్ అంబానీది కూడా ఉండింది. కానీ ఇవి ఏవి కూడా నిలబడలేకపోయాయి. కేవలం ఎయిర్టెల్ మాత్రమే నిలబడగలిగింది. ఇప్పుడిప్పుడు మళ్ళీ వస్తున్నాయి. సో ఇలా అందరినీ మార్కెట్లో కాంపిటేటర్ సంవత్సరం వరకు ఖర్చులు తట్టుకోకుండా నిలబడ అందరూ ఫ్రీగా ఇస్తుంటే ఎవరు వాడతారండి వేరేది. సో ఈ రకంగా కాంపిటేటర్ అయ్యాక ఇప్పుడు జియో వాళ్ళు కూడా బాధడం మొదలుపెట్టారు. అంటే 399, నాకు తెలిసి 399 అనుకుంటా ఇప్పుడు. అయితే డైలీ 1.5 GB ఇస్తున్నారు. ఇది మాత్రం అద్భుతం నిజంగా. మీకు తెలుసా, ఏదైనా ఒక దేశం పురోగతి సాధించాలంటే టెక్నాలజీ రంగంలో ముందుండాలి. ఇది మీరు నేను అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆ టెక్నాలజీకి అవసరమైంది ఇంటర్నెట్. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, నా పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అక్కడ ఏం టెక్నాలజీ జరుగుతుంది, ఏ వస్తువు ఎంతకు అమ్ముతున్నారు అనేది మనకు తెలియగలిగితే ఏ పంటకు ఎప్పుడు వేయాలి అనేది రైతుకు, అలా ప్రతి వాళ్ళకు కూడా సమాచారం ఫాస్ట్గా చేరవేయగలిగితే మనం సక్సెస్ అయినట్టు లెక్క. అందుకే దీన్ని టెలికాం ఏజ్, సాంకేతిక యుగము అని అంటాం. అంటే ఇన్ఫర్మేషన్ ఎరా అంటాం అన్నట్టు. కాబట్టి అలాగా ఈ విషయంలో మాత్రం ఆకాశం నుంచి భూమి మీదకి ఇంటర్నెట్ ధరలు తగ్గించినందుకు సెల్యూట్ చేయాల్సిందే అంబానీ గారికి. సో ఈ రకంగా మార్కెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినది కూడా మీకు దాదాపుగా కనెక్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ రకంగా పెంచడం, తర్వాత తగ్గించి వాళ్ళకు ఏమీ అంటే వాళ్ళకి దెబ్బ తగిలినట్టే లేకుండా చూసుకోవడం అనేది వినియోగదారుడికి చూసుకోవాల్సిన బాధ్యత ఆ కంపెనీలది, లేదా ఆ వస్తువు అమ్మే వాళ్ళకు విక్రయదారులది ఉంటుంది అన్నట్టు. సో ఈ రకంగా స్ట్రాటజీ అనేది చేసుకుని వాళ్లకు తెలియకుండానే వాళ్ళ రేట్లు అనేది పెంచుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బిజినెస్ ఐడియాస్ గురించి నేను నా దగ్గర ఉన్నటువంటి 200 బిజినెస్ ఐడియాస్ బుక్, అలాగే వాస్తు, నెగిటివ్ ఎనర్జీ, అలాగే వీటితో పాటు డెబిట్స్ ఎలా ఫాస్ట్గా క్లియర్ చేయాలి అనే సబ్జెక్ట్స్తో హోటల్ ఐలాపురంలో విజయవాడలో నేను April 13న ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. మీరందరూ ఆ క్లాస్కి రండి. కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా సర్వీసెస్ అన్నీ కూడా 50% ఆఫ్గా మనం ఉగాది ఆఫర్ కింద మనం పెడుతున్నాము. ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ.